ఈరోజు గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి కార్యాలయంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా అలాగే వినకొండ నియోజకవర్గ కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ వినకొండ పట్టణంలో సుమారు 5,000 మంది పైబడినటువంటి మాలలకు సంవత్సరాల తరబడి ఒక మనిషి చనిపోతే 5 అడుగుల భూమి పాతి పెట్టడానికి లేక గతంలో చెట్లమటి పుట్లమటి కాలవ కట్లమటి చనిపోయినటువంటి మనిషిని పాతి పెట్టేటటువంటి పరిస్థితి నుండి గౌరవ జీవి ఆంజనేయులు గారికి శాసనసభ్యుల వారికి చీఫ్ విప్ వారికి అధికారం వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరిలో మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి అలాగే జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో జీవి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ ప్రాంతంలో వినకొండ పట్టణంలో సుమారుగా సంవత్సరాల తరబడి మాలలకి శ్మశాన వాటిక లేదు, మిగిలిన అన్ని కులాలకి శ్మశాన భూమి ఉంది. కానీ ఇక్కడ మాలలు ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మాలలు ఉన్నప్పటికీ వినకొండ పట్టణంలో వలసలుగా వచ్చినటువంటి మాలలు 5,000 పైబడి ఉంటే కనీసం శ్మశాన భూమి లేదని ఇబ్బందులు పడుతున్నటువంటి మాకు ఒక శ్మశాన వాటిక కావాలి, శ్మశానానికి స్థలాన్ని మంజూరు చేయాలని అడిగినప్పుడు ఆయనకున్నటువంటి సహృదయంతో మాకు ఇక్కడ అందుబాటులో సుమారు 1.5 ఎకరం పైబడి స్థలాన్ని శ్మశాన వాటికని కేటాయించడం జరిగింది తక్షణమే. అది కేటాయించినటువంటి భూమి సంబంధిత తహసీల్దార్ గారికి చెప్పిన తర్వాత తహసీల్దార్ గారు మాకు ఇది బ్రాహ్మణపల్లె పంచాయతీలో నిర్మల హై స్కూల్ దగ్గర సుమారు 1.5 ఎకరం భూమిని కేటాయిస్తే వెంటనే ఆ యొక్క భూమిని ఈ యొక్క పట్టణంలో ఉండబడినటువంటి మాల ఉద్యోగస్తులు అలాగే చిన్న ఉద్యోగాలు చిన్న వ్యాపారాలు చేతి వృత్తుల మీద పనిచేసుకున్నటువంటి వాళ్ళు తలా రూపాయి వేసుకుని ఆ భూమిని పరిశుభ్రంగా చేసుకోవడం జరిగింది. ఆ భూమికి సంబంధించి ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు మాలల శ్మశాన వాటిక ఆ భూమి ఇచ్చినటువంటి సందర్భంలో 1,000-2,000 ఇచ్చినటువంటి ఈ యొక్క మాలలు ఈరోజు ఆ భూమిని సక్రమంగా బాగు చేసుకొని ఆ భూమిని ఈరోజు మనిషి చనిపోతే మాకంటూ మాలలకు ఒక శ్మశాన వాటిక ఉందనేటటువంటి ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మాలమహానాడు నియోజకవర్గ కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల వారికి ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. ఏదైతే సంవత్సరాల తరబడి ఒక మనిషి చనిపోతే భూమి లేదో ఆ భూమి మాకు కేటాయించినందుకు ఆయనకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నియోజకవర్గ కమిటీ పట్టణ కమిటీతో పాటు రాష్ట్ర కమిటీ నుండి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఆ భూమికి కావాల్సినటువంటి కొన్ని వసతులు ఏదైతే ఇప్పటికీ ఇక మరలా తిరిగి ఏ ప్రభుత్వాలు వచ్చినా లేదు ఏ అధికారులు మారినా ఆ భూమిని మళ్ళా కదిలీయకుండా ఇచ్చినటువంటి జీవి ఆంజనేయులు గారి పేరు చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలిచిపోవడానికి ఆన్లైన్లో మాలల శ్మశాన వాటిక పేరు మీద ఆన్లైన్లో ఎక్కించాలని అలాగే చాలా గుంటగా ఉండబడినటువంటి ఆ భూమికి కావలసినటువంటి మెరక నిమిత్తం కానీ లేకపోతే చుట్టూ ప్రహరీకి సంబంధించినటువంటి విషయం కానీ ఎన్జీఆర్ఎస్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుండి ఎంపీ నిధుల నుంచి కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కావచ్చు మాకు ఎంతో కొంత దానికి సంబంధించినటువంటి వసతులను ఏర్పాటు చేయడానికి సహాయం అందించాలని మాలమహానాడుగా కోరుకుంటూ ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి గౌరవ జీవి ఆంజనేయులు గారికి నియోజకవర్గ మాలలంతా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉండబడినటువంటి శ్మశాన వాటిక భవిష్యత్తులో ఇది హిందూ మాలల శ్మశాన వాటికగా నామకరణం చేయడానికి కూడా ఆయన సహాయ సహకారాలు కావాలని మరొకసారి మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి నియోజకవర్గ పట్టణ కమిటీ నుండి గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.